కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న మిగతా 6 మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. అయితే ఇది చివరి దశకు చేరుకుందని, ఇంకో 20 మీటర్ల దూరంలో మృతదేహాలు ఆచూకీ లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నిపుణుల సూచనతో D1 ప్రాంతంలో మట్టి తొలగింపు ప్రక్రియలను వేగవంతం చేశారు. దీంతో 1-2 రోజుల్లోనే మరిన్ని మృతదేహాలను బయటికి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న SLBC టన్నెల్లో పనిచేస్తున్న సమయంలో సిమెంట్ స్లాబ్ కోలడంతో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. టన్నెల్ నుంచి ఇప్పటి వరకు అతి కష్టం మీద 2 మృతదేహాలను మాత్రమే బయటికి తీయగా మిగతా 6 మృతదేహాల కోసం ఇంకా గాలింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే 53 రోజులుగా టన్నెల్ లోపల నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి, TBM మిషన్ శకలాల్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా రెస్క్యూ బృందాలు బయటికి తరలిస్తున్నాయి. అయితే ఇంకో 20 మీటర్ల దూరంలో మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. అలాగే నిపుణుల సూచనలు తీసుకుని D1 ప్రాంతంలో మట్టిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేయడంతో 2-3 రోజుల్లోనే మిగిలిన మృతదేహాలను కూడా బయటికి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. SLBC టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో ఘటన జరిగిన 16 రోజుల తర్వాత ర్యాబిన్స్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ అనే కార్మికుడు డెడ్ బాడీని బయటికి తీయగా మార్చి 25న ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటికి తీశాయి. ఈ ఇద్దరు మృతదేహాలని పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు తర్వాత వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, మరి ఏంటి 2-3 రోజుల్లో అంటున్నారు, మరి మిగతా మృతదేహాలు ఈ లోపల మరి వాళ్ళకి అందించే అవకాశం ఉంటుందంటారా? అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ సీతారామరాజు. ఏదైతే SLBC టన్నెల్లో ఇరుక్కున్నారో వాళ్ళంతా ఆచూకీ లభించలేదు. మొత్తం 8 మంది కూడా స్టక్ అయిపోతే 2 మృతదేహాలు కూడా ఇప్పటికే వెలికి తీసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పచెప్పడం జరిగింది. కానీ మరో 6 మృతదేహాల కోసం అదే ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ముమ్మరంగా ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీ బృందాలను కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. 24/7 అంతా కూడా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మృతదేహాల ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే మరో 2-3 రోజులు మాత్రమే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ మృతదేహాలను వెలికి తీస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నాగర్ కర్నూలు SP బాధవ సంతోష్ తో పాటు అలాగే కలెక్టర్ గైక్వాడ్ వీళ్ళంతా కూడా SP తో పాటు వీళ్ళంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ 12 ఏజెన్సీ బృందాలు మాత్రం ఇంకా కంటిన్యూగా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిందో 14 కిలోమీటర్ వద్ద ఆ ప్రాంతంలో దాదాపు 200 మీటర్లు పొడవు ఉంటుంది. ఆ ప్రాంతం చాలా డేంజర్ జోన్ ఉంది. ఎందుకంటే పైకప్పు పూర్తి స్థాయిలో కుప్పకూలిపోవడంతో మరింత ప్రమాదం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడైతే డేంజర్ జోన్ గా ప్రకటించారు. అయినప్పటికీ కూడా అధునాతన టెక్నాలజీని తో ఖచ్చితంగా ఈ యొక్క సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ వస్తున్నాయి. హరీష్ రావు ఈ ఘటనపై కూడా నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మరో 3-4 రోజుల్లోనే ఖచ్చితంగా మిగిలిన 6 మృతదేహాలను కూడా వెలికి తీస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. డీ వాటరింగ్ జరుగుతుంది. 5 పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా వాటర్ అంతా బయటికి తీసుకొస్తున్నారు. బురద మట్టిని కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తొలగిస్తున్నారు. అయితే చాలా
ఎందుకంటే ఎగ్జిట్ ఎక్కడ లేదు కాబట్టి బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి లోకో ట్రైన్ ద్వారానే పూర్తిగా మాత్రం ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ అలాగే సింగరేణి రెస్క్యూ టీమ్స్ మరికొన్ని టీంలు కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి. అలాగే టీబీఎన్ మిషన్ కూడా కత్తరిస్తున్నారు. ఆ భాగాలను కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ టన్నుల కొద్ది బరువు ఉంటుంది కాబట్టి దాని విడిభాగాలని బయటికి తీసుకురావడానికి పెద్ద టాస్క్ గా మారింది కాబట్టి ఇదంతా కూడా ప్రాసెస్ దాదాపు 50 రోజులు అవుతుంది. ఈ ఘటన జరిగి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మరో 3-4 రోజుల మాత్రం కొలిక్కి వచ్చే అవకాశం, ఖచ్చితంంగా 6గురికి సంబంధించిన మృతదేహాలను కూడా వెలికి తీసామని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మాత్రం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.